Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. మహిళా మేయర్కు పదవీ గండం తప్పదా? అందలం ఎక్కించిన వారే కుర్చీ నుంచి దించేయాలనుకుంటున్నారా? కండువా మార్చిన మేయర్ను కాంగ్రెస్ కాపాడుకుంటుందా? వ్యతిరేక వర్గం ఎలాగైనా దించాలని పంతం పట్టిందా? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరి బలం ఎంత? అవిశ్వాసం పెడితే తగ్గేదెవరు, నెగ్గేదెవరు? విశ్వాసం ఫలిస్తుందా? అసమ్మతి కలిసొస్తుందా? వరంగల్లో లెక్క బరాబర్. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి, కానీ వరంగల్లో మాత్రం రాజకీయ సమీకరణాలు పొలిటికల్ హీట్ రాజేస్తున్నాయి. వరంగల్ కార్పొరేషన్ మేయర్ సీటు చుట్టూ తిరుగుతోంది రాజకీయం. చెయ్యిచ్చిన మేయర్ ని గద్దెదించే ప్రయత్నంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. గుండు సుధారాణిపై అవిశ్వాసానికి కారు పార్టీ తెర వెనుక కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు మేయర్ సుధారాణిపై అవిశ్వాసానికి వ్యూహాలు రచిస్తున్నారు. 3 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు భేటీ అయి అవిశ్వాసంపై చర్చ జరిపారు. కలిసొచ్చే వారి మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మేయర్పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ ప్రయత్నాల వెనుక పెద్ద కథే ఉంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక స్థానిక సంస్థల్లో ఫిరాయింపుల రాజకీయం మొదలైంది. రాత్రికి రాత్రే కండువాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి గ్రేటర్ వరంగల్ మేయర్ అయిన గుండు సుధారాణి ఈ మధ్య కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరుతున్న సమయంలోనే మేయర్ కూడా వాళ్లకు తోడవడంతో ఆమెపై ఆగ్రహంతో ఉంది బీఆర్ఎస్ నాయకత్వం. కార్పొరేషన్ లో ఎవరి బలమెంత, అవిశ్వాసం పెడితే తగ్గేదెవరు, నెగ్గేదెవరు అన్న చర్చ జరుగుతోంది. చేరికలతో కాంగ్రెస్ కి సింగిల్ గా సంఖ్యాబలం కనిపిస్తున్నా తెర వెనుక మంత్రాంగంతో ఏదన్నా జరిగేలా ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త, పాత కార్పొరేటర్లతో కలుపుకొని కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 34కు చేరింది. బీఆర్ఎస్ కి 22 మంది కార్పొరేటర్లుంటే బీజేపీకి 10 మంది ఉన్నారు. 4 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కి అదనపు బలం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు మేయర్ గుండు సుధారాణిపై గుర్రుగా ఉన్నారు. వారు అవిశ్వాసానికి మద్దతిస్తే మేయర్ కుర్చీకి గండం తప్పేలా లేదు. కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు గట్టిగా నిలబడితే మాత్రం మేయర్ కుర్చీ సేఫ్ అంటున్నారు. మేయర్ ని దించాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉన్నా మెజార్టీ మద్దతు లేకుండా ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అన్నదే ప్రశ్న. కాంగ్రెస్ లోని ఓ వర్గం మద్దతుతో మేయర్ కుర్చీకి ఎసరు పెడతారా అన్న గుసగుసలతో మరింతగా వేడెక్కుతోంది ఇప్పుడు ఓరుగల్లు రాజకీయం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్.